నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అన్న. వెల్కమ్ బ్యాక్ కరుణాస్ కిచెన్ ఛానల్. టుడే మన కిచెన్లో కొరమేను ఫిష్ గ్రేవీ కర్రీ అండి. దీన్ని సవడాన్ని కూడా అంటారు ఈ ఫిష్ని. ఫిష్ కర్రీ అంటే ఇష్టం ఉన్న వారు ఎవరు ఉండరండి. ఇలా చేపల గ్రేవీలా కూర చేస్తే ఎవరైనా తినను అని అంటారా చెప్పండి. అయితే ఇప్పుడు కొరమేను చేపల ఈరు ఎలా చేయాలో చూద్దామా. మరి ఇదేనండి సవడా అంటారు. కొరమేను కదులుతుంది కదా, అంటే ఫ్రెష్గా ఉన్నట్టు. ఇది క్లీన్ చేసుకుని ముక్కలు కట్ చేసుకొని పసుపు 1 స్పూన్ వేసుకోవాలి, సాల్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలుపుకోవాలండి. కొంచెం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని సైడ్ పెట్టుకోవాలండి. మనకి ఫిష్ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి చిన్న ముక్క కట్ చేసుకోవాలండి, టమాటీ ముక్కలు, అల్లం తెల్లుల్లి పేస్టు, ఉల్లి పేస్టు, టమాటీ పేస్టు, కరివేపాకు, చింతపండు పేస్టు, కొత్తిమీర, పుదీనా అండి. ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫిష్ ముక్కలు మనం పసుపుని సాల్ట్ కలుపుకొని ఉంచుకున్నాం కదా, అవి ఫ్రై చేసుకుంటాం. ఇలాగా మనం అన్ని ముక్కలు వేసుకొని ఇలా రెండోసారి టర్న్ తిప్పుకోవాలి. తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేస్తే చాలండి, ఎక్కువగా అవసరం లేదు. ఇలా ముక్కలన్నీ ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసుకుందామండి. ఇగోటి ఫ్రై చేసి ప్లేట్లో తీసుకున్నాను ముక్కలన్నీ. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. గ్రేవీ కర్రీ కోసం మెంతులు 1 స్పూన్ వేసుకోవాలి, ఆవాలు 1 స్పూన్ వేసుకోవాలి, జీలకర్ర 1/2 స్పూన్ వేసుకున్నానండి. ఎండుమిర్చి 1 సరిపోతుంది. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలండి. వేసుకొని కొంచెం లైట్గా కలపండి. తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. మనం ఫిష్ ఫ్రై చేసాం కదండి, ఆయిల్ మిగిలిన ఆయిల్ ఉంటే వేసాను కర్రీకి. వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలండి. వేసి కొంచెం కలపండి. అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను అల్లం తెల్లుల్లి 2 మిక్స్ చేసే వేసేస్తానండి. వేసుకొని కొంచెం కలపండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. కొంచెం నేను ఎక్కువ ముక్కలే వేసుకుంటున్నాను. మనం ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే దగ్గరగా గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుందండి. దగ్గరగా అవుతుందన్నమాట గ్రేవీ. అందుకే కొంచెం ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక లిడ్ పెట్టండి 2 మినిట్స్. 2 మినిట్స్ లిడ్ తీసి చూడండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ మగ్గింది. కొంచెం మగ్గిన తర్వాత పసుపు 1 స్పూన్ వేసుకోవాలి, సాల్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలండి. మనం ఫిష్ ముక్కలో ఫస్ట్ సాల్ట్ వేసామండి, 2 స్పూన్స్, అందుకే ఈ కర్రీకి సరిపోతుంది. కొంచెం కలుపుకొని లిడ్ పెట్టుకోవాలండి 2 మినిట్స్. 2 మినిట్స్ లిడ్ తీసి చూడండి. కొంచెం ఉల్లిపాయలు అన్నీ ఫ్రై అయింది, మగ్గింది కూడా అండి. తర్వాత కారం వేసుకోవాలండి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ధనియా పొడి 1 స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకోవాలండి. మిరియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా పొడి కూడా 1 స్పూన్ వేసుకోవాలండి. ఇలా పొళ్ళు అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టండి. ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ పెట్టండి. లిడ్ తీసి చూడండి. ఫ్రై అయింది బాగా, కొంచెం లైట్ ఫ్రై అయింది కదండి. ఉల్లి ముద్ద కూడా వేసుకోవాలండి. టమాటీ ముక్కలు, ఉల్లి ముద్ద, కొత్తిమీర, పుదీనా అవన్నీ మీకు కప్పులు చూపించాను, అవన్నీ వేసుకున్నాం అన్నమాట. వేసుకొని ఒకసారి కలపండి. కలిపి లిడ్ పెట్టండి 2 మినిట్స్. తర్వాత లిడ్ తీసి చూడండి. కొంచెం ఫ్రై అయిపోయింది. తర్వాత టమాటీ ప్యూరీ కూడా వేసుకోవాలండి. చింతపండు కూడా మనం మిక్సీ చేసుకొని ప్యూరీలా చేసుకున్నాక అది కూడా వేసుకోవాలి. ఇది గ్రేవీ కర్రీ అయినా కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుందండి. వేసుకొని ఒకసారి కలిపి లిడ్ పెట్టండి 2 మినిట్స్. 2 మినిట్స్తో లిడ్ తీసి చూడండి. కొంచెం దగ్గరగా గ్రేవీలాగా వచ్చింది కదా. ఫిష్ ముక్కలు ఫ్రై చేసి ఉంచుకున్నాం కదండి, అది కూడా వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం లైట్గా ఫిష్ ముక్కలు కొంచెం అటు ఇటు జరిపి లిడ్ పెట్టేసేయండి. 2 మినిట్స్ లిడ్ పెట్టిన తర్వాత లిడ్ తీసి చూడండి. కొంచెం దగ్గరగా బాయిల్ అయింది. ఉల్లి ముద్ద, టమాటీ ముద్ద మనం మిక్సీ చేసుకున్న జార్స్ ఉంటాయి కదండి, అవి కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసుకున్న వాటర్ అండి ఉంటే వేసాను. వేసుకొని లిడ్ పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత లిడ్ తీసి చూడండి. మనకి ఇలా గ్రేవీలో ఎరుపు రంగులో రావాలి. ఆయిల్ కూడా ఇలా పైకి తేలాలండి. ఫిష్ కూడా కొంచెం ఎరుపు రంగులో వస్తే ఇక్కడ మన కర్రీ అయిపోయినట్టేను. వేడి వేడి కమ్మని చాలా మధురంగా టేస్ట్తోని కొరమేను ఫిష్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా కమ్మగా ఉంటుంది. వేడి వేడి రైస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలాగుందో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఎవరికైనా షేర్ చేయండి. చూసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎలాగుందో చెప్పండి.